అవునే ప్రియా, ఒక క్వశ్చన్ అడగాల? అడగండి. ఇన్ని రోజులు పెంచిన తల్లికి భయపడరు, నిన్నొచ్చిన భార్యకి ఎందుకు భయపడతారు? ఎందుకంటే తల్లేమో కంటుంది, పెళ్ళామేమో కొంటుంది, అందుకే. ప్రియా, మనం బయటకు వెళ్తున్నాం కదా, నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నావు కదా, నువ్వే డ్రైవ్ చేయాలా? నేను డ్రైవింగ్ చేయలేనండి. ఎందుకే? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను పెట్రోల్ కార్ నేర్చుకున్నాను, ఎలక్ట్రిక్ కార్ నేర్చుకోలేదు. ఏమండి, ఈ మూత రావట్లేదండి, కొంచెం ఓపెన్ చేసి ఇవ్వరా? అరే, మీకు భలే ఈజీగా వచ్చిందే, నాకు రాలేదండి. నీకు నేను ఒక్కటే ఓపెన్ చేయడం వచ్చు, వేరే ఏం ఓపెన్ చేయడం. అమ్మా, ఏమండి, ఈ బరువు ఎత్తలేకపోతున్నానండి. ప్రియా, నీళ్ళు తీసుకురా, ఓపెన్ చేసి. అబ్బా, రావట్లేదండి, మొన్న జ్వరం వచ్చినప్పటి నుంచి వీక్ అయిపోయాను. ఇక్కడదే, తొందరగా నేను బయటకు వెళ్ళాలా? ఏమండి, ఏం చూస్తున్నారండి? ఏం లేదే, పెట్రోల్ రేట్ బాగా పెరిగిపోయింది కదా, ఎలక్ట్రిక్ కార్ చూస్తుంది. ఆ పెట్రోల్ అవసరం ఉండదు, ఛార్జింగ్ చేస్తే చాలు. ఛార్జింగ్ పెడితే సరిపోతుంది కదా? అవును, సరిపోతుంది. నేనైతే ముందే చెప్తున్నా అండి, నా ఛార్జర్ తీసుకొని రోజు వాడుకొని పాడు చేశారు. నేను నిన్నే కొనుక్కున్నా, నా ఛార్జర్ అయితే ఇవ్వనండి నేనైతే. బాలు, హెడ్లైన్స్ ఏంటో చదవమ్మా. ఆటో డ్రైవర్ కొడుకు ఐఏఎస్. ఒరే, సీదా చదువురా దున్నపోతా. ఐఏఎస్ కొడుకు ఆటో డ్రైవర్. కాంప్లైంట్ తెలుసా నీకు? తెలుసు. నేను చక్కగా నాలాగా తాగి ఇంత హైట్ అవ్వచ్చు కదా. అవునా? ఇంతకన్నా ఉంటుందా? ఏం లేదు,